తెలుగు జాతి పండుగ రోజు. ఎందుకంటే ఈరోజు కనీ విని ఎరుగని రీతిలో ఈ రాష్ట్రంలో వర్చువల్గా మొట్టమొదటిసారిగా మహానాడు జరగడం చాలా అద్భుతంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం క్లస్టర్లు, అన్ని క్లస్టర్లలో కూడా, ఎందుకంటే ఇది నిజంగా ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క క్లస్టర్లోనూ ఒక ఫంక్షన్ హాలు పెట్టి అక్కడి నుంచే వర్చువల్గా మహానాడు జరపడం అనేది చాలా అద్భుతం. ఇది ఒక మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల మేరకు, ఎందుకంటే ఇంధనం పొదుపు చేయాలి, ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఇంధనం పొదుపు చేయాలని ఒక కృతనిశ్చయంతో ఏ పిలుపైతే ఇచ్చారో మన నారా చంద్రబాబు నాయుడు గారు అది ఈ రాష్ట్రం నుంచే ప్రారంభించాలని మా పండగ దినం ఈరోజు. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగువారు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పండగ రోజు. ఎందుకంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు రాష్ట్రాలని ఒక అద్భుతంగా తీర్చిదిద్ది తెలుగు జాతికి గౌరవం అనేది దక్కించిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం దగ్గరగా ఇది పూర్వం నుంచి కూడా ఇంచుమించు 100వ పుట్టినరోజు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఇంత మహా కార్యక్రమానికి మా కార్యకర్తలు, మా నాయకులు క్లస్టర్ వైజ్గా సుమారు 1800 క్లస్టర్లలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మహానాడు అనేది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన మహానాడు జరిగితే ఒక నెల్లూరులోనో లేదా ఎక్కడో జరిగితే అందరూ కార్యకర్తతో సహా పాల్గొనేది చాలా అతి తక్కువగా ఉంటుంది. ఈరోజు కింద లెవెల్లో, ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కేడరు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు ఈ మహానాడికి రాలేని పరిస్థితి. ఈనాడు వారికి కూడా మహానాడులో పాల్గొనే మంచి అవకాశాన్ని మా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా నారా లోకేష్ బాబు గారి ఆలోచనల మేరకు ఇంత మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మహానాడు అనేది ఒక పండగ వాతావరణంలో ఈరోజు రేపు చూడండి ప్రతి ఒక్క కార్యకర్త, నేను ఈరోజు ఏమన వెళ్ళాం, మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఏమన వెళ్ళాం, ఈరోజు దుగ్గరాలు చూసాం, కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఒక పండగ వాతావరణం, వారి సంతోషాన్ని నిజంగా ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామి చేశారని మా కార్యకర్త కింద స్థాయి కేడర్ కూడా ఎంతో అభిమానంతో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని దుగ్గిరాల్లో కూడా ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు, ఇక్కడ మెయిన్ మండలాధ్యక్షుల వారు, అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా, ప్రతి ఒక్క నాయకుడు ఈ కార్యక్రమానికి కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మా నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై జై లోకేష్ బాబు గారు, అన్న ఎన్టీఆర్ గారు.